ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన హామీ అలవి కాని హామీ ఏమన్నా ఇచ్చిరా, సాధ్యమయ్యే హామీనే ఇచ్చిరా? సాధ్యమయ్యే హామీనే. దాదాపు 2 లక్షలు కాదు. ఇవ్వలేకపోతున్నారు అని అంటే దేనికి మరి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? కారణం ఏంటంటే బడ్జెట్ లేదని భయపడుతున్నారా? ఇప్పుడు పైసలు లేవు, వీళ్ళకి ఇస్తే మళ్ళీ ఇవ్వగలుగుతామా లేదా? లేదు, ఆ ఉద్యోగాలే పాతే ఆల్రెడీ మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం కదా, అదే గొప్ప అనుకుంటున్నారా? లేదా అసలు వీళ్ళకు అసలు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన అవగాహన ఉన్నదా లేదా? ఎందుకంటే ముఖ్యమంత్రి పరిపాలన అధ్యక్షుడే ఉండాలా. ముఖ్యమంత్రిగా చదువుకుంది ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, ఆయన డిగ్రీ కూడా చదవాలి, డిగ్రీ కూడా సగం బాబతే చదివిండు. ఆయనకు అంటే పరిపాలన మీద అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన లేదని నేను భావిస్తా ఉన్నా. రైతు బంధు అన్నారు, అన్ని ఉచిత పథకాలు పెట్టినారు, ఉచిత పథకాలన్నీ పలారలాగా పంచిపెడుతున్నారు. రేపు నెక్స్ట్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? 6,800 కోట్ల రూపాయలు ఫ్రీ బస్ అన్నారు. ఇప్పుడు మీ మీద కేసు పెట్టారు కదా, మీరు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత ఇది? అఫెన్సెస్ ఏంది? 353(1)B, 353(2), 3184 రెడ్ విత్ 3(5) BNS కింద 11/8/2025 మొన్న 11:30కి ఏమో చేసినట్టున్నారు. అంటే ముట్టడి కంటే ఒక రోజు ముందే చేసి 12 తారీఖు ముట్టడా? 12 తారీఖు ముట్టడి 11:30 కేసు పెట్టారు. అని పట్టుకపోయి రిమాండ్ చేయాలా, అసలు ముట్టడి లేకుండా చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ఎవరు? బి నరసింహ, ఎస్ఐ ఆఫ్ పోలీస్, బేగం బజార్. అవును. ఓకే, ఇప్పుడు మీ మీద ఏమని పెట్టిరంటే ఇందులో ఆల్సో ఫేసింగ్ సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్, సో హీ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ టు ఎర్న్ easy and quick money under style as Ashoka Academy for making good amounts by uploading chapter and topic wise history subjects videos and burning issues topic against the ruling government to attract the job aspirant as well as unemployed youth since May 2020. పైసల కోసమే పెట్టారా యూట్యూబ్ ఛానల్ మీరు? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా పైసల కోసం పెట్టారు, వ్యవస్థ కోసం పెట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు మీ రిమాండ్ ఏమంటారు దీన్ని? రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పెట్టింది. హీ ఆల్సో క్రియేటెడ్ యూట్యూబ్ ఛానల్ హ్యాస్ అశోక ఆన్లైన్ అకాడమీ అండ్ స్టార్టెడ్ టు మేక్ క్రేజీ అండ్ కాంట్రవర్షియల్ వీడియోస్ అండ్ అప్లోడింగ్ దట్ ఇన్ హిస్ యూట్యూబ్ ఛానల్ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అట. In this process, he is using his mobile phone for making and uploading the videos in YouTube, due to which he got more than 2 lakh subscribers to his YouTube channel. Further, he also maintained another online app, that is Ashoka Online, for online classes of Group 1, Group 2, SI Police Constable coaching. On behalf of his YouTube channel, he mainly focused or concentrated on the state burning issues and ruling government negligences, lapses to attract the unemployed youth to provoke them against government or government institutions or government attorney bodies, and also guide them అంటే వాళ్ళని గైడ్ చేస్తుంది from protest programs against ruling government like rasta rokos, burnings, agitations, hunger strike, stage dharnas, etc. In view of that, he was previously involved in similar criminal cases by provoking the unemployed youth. దాదాపు మీ మీద 12 కేసులు ఉన్నాయి. 12 కాదు, ఇంకా మిమ్మల్ని క్రిమినల్ గా చూపిస్తున్నారు. సో మొత్తం కేసు నెంబర్లతో సహా 12 కేసులు కింద మొత్తం ఎఫ్ఐఆర్ నెంబర్, క్రైమ్ నెంబర్ 564, 548, 87, 2023, 262, 2025, 51, 2025, 169, 2023, 160, 2023, 19, 2023, 22లో 2 ఉన్నాయి, 23లో చాలా ఉన్నాయి, మొత్తం 12 కేసులు ఉన్నాయి. మిమ్మల్ని క్రిమినల్ అంటున్నారు. ఇందులో మీరు మొత్తం యూత్ని మొత్తం ఆగం చేస్తున్నారు, ప్రొవోకేట్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఛానల్ పెట్టి పైసలు సంపాదిస్తున్నారు అని వీళ్ళు ఇందులో ప్రధానంగా మెన్షన్ చేసింది. 2023లో ఉన్న కేసులు 2020లో కేసులు ఉన్నాయి కదా, మరి అప్పుడు కేసులు ఉన్నటువంటి నా దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు వచ్చారు? బల్మూరు వెంకట్ నా దగ్గరికి ఎందుకు వచ్చిండు? మరి టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ వాళ్ళు నన్ను జైలు పంపిస్తే మరి బల్మూరు వెంకట్ నా దగ్గరికి ఎందుకు వచ్చిండు? పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిండు? ఆడ మన జైలు కాడికి ఎందుకు వచ్చిండు? మరి అలా నేను ఒక క్రిమినల్ అనే సంగతి తెలుసు కదా, మరి క్రిమినల్ దాన్ని తెలిసినా కూడా నిరుద్యోగుల కోసము మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు మాట్లాడనిచ్చారు? అశోక్ సార్ ఇట్లా అన్నట్లని ఎందుకు చెప్పారు? ఏం చేశారు మరి అంటే ఇవాళ మీకు వ్యతిరేకంగా మాట్లాడితే నేను క్రిమినల్స్గా కనబడతా ఉన్నా. మీరు ఇచ్చిన హామీలు ఏమో అమలు చేయరు, ఒక్కటి కూడా అమలు చేయరు. ఇప్పటి వరకు వీళ్ళు నిరుద్యోగులకు ఇచ్చింది 0. నేను బరాబరు వాస్తవాలు మాట్లాడుతుంటే ప్రభుత్వాలకు నచ్చడం లేదు. నన్ను ఎన్నో రకాల కేసులు పెట్టాలి, అన్ని రకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాకంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్లలో నా ఇన్కమ్ సోర్స్ ఏంటంటే నా కుటుంబాన్ని
సాదుకోవడం కోసం మాత్రమే ఒక లెక్చరర్ని కాబట్టి పాఠం చెప్పాలి కాబట్టి నడపాలి. ఇవాళ రాష్ట్రంలో 100 కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అశోక్ సార్ ఒక్కడే యూట్యూబ్ ఛానల్ పెట్టలే కదా, అశోక్ సార్కి ఒక్కడే అకాడమీ లేదు కదా, పెద్ద అకాడమీలు 100 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు బిజినెస్ చేసే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎందుకు కనపడతలేరు, వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? అశోక్ సార్ అనే వ్యక్తి అంతకుముందు ఒక 15 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిండు, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పనిచేసిండు, ఉస్మాన్ యూనివర్సిటీలో డబుల్ చేసిండు, పిహెచ్డి చేసుకున్నాడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, జర్నలిస్ట్గా ఉండి కూడా ఆమెను నిరారధి చేసిండు. నేను ఒక టీచర్గా విద్యార్థుల బాధకాలు సాధకాలు అని తెలిసిన వ్యక్తిగా నేను కొట్లాడుతుంటే పదే కేసులు నన్ను ఏం చేయలేరు. ఇక ఏం చేయగలుగుతారు? కేసులతో ఇబ్బంది పెట్టాలా అట్లా అని చెప్పేసి 18-19 కేసులు. దాంట్లో ఇంకా వాళ్ళన్నీ కూడా పెట్టిన ఏంది ప్రివెంటివ్ కస్టడీ చేసి కూడా వాళ్ళు పేర్లు అలా కేసును నమోదు చేసి లెక్కలు పెట్టిన సందర్భంలో. ఇంకోటి ఏమంటారు, వీళ్ళు ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ద అక్యూజ్డ్ అంటే మీరు డిమాండింగ్ 2 lakhs జాబ్ నోటిఫికేషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్, 2 లక్షల ఉద్యోగాలు అడుగుతుండు. If the state government will not publish notification, he will gather huge job aspirants, thereby propose to go hunger strike. 2 లక్షల ఉద్యోగాలు కనుక ప్రభుత్వం ఇవ్వకపోతే ఆయన దీక్ష చేయడానికి రెడీ అవుతున్నారు, అందుకే ఆయన అరెస్ట్ చేయాలంటున్నారు. అంటే ఇప్పుడు 2 లక్షలు as per his provocating statements in his YouTube channel videos today, that is on 12/8/2025, huge innocent job aspirants gathered at Gandhi Bhavan and created law and order problem. As such, 48 active participants taken into custody as preventive measures to get frame in job aspirants community as well as to run his coaching center, thereby getting monetary benefits by luring innocent and job aspirants in the form of coaching fees, for which he habitually giving calls for dharnas అండ్ ర్యాలీస్ అగెన్స్ట్ గవర్నమెంట్ అట. అంటే మీరు ఏం లేదుగా, మీరు ప్రొవోకేట్ చేస్తూ వాళ్ళందరినీ రెచ్చగొడుతూ ఒక దగ్గరికి తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూని చేసే ప్రయత్నం చేస్తున్నారని యూట్యూబ్ లింక్లతో పాటు మీ రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో ఉన్నది. అంటే వీళ్ళు అడిగిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వని అడగడం తప్పేనా? అంటే నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? అట్లంటే రేవంత్ రెడ్డి రోజుకి ఎన్నిసార్లు మైక్ పట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టానుసారిగా కొన్ని వేల సార్లు మాట్లాడండి కదా, మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు? రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులను ప్రొవోకేట్ చేసిండు కదా, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కూడా ప్రొవోకేట్ చేస్తున్నాయి కదా, మీకు ఉద్యోగాలు ఇస్తాం, కేసీఆర్ ఉద్యోగాన్ని పోగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ప్రొవోకేట్ చేసి అధికారంలోకి వచ్చారు కదా. మరి ప్రొవోకేట్ చేసినటువంటి అధికారంలోకి వచ్చినట్టు రాహుల్ గాంధీ పైన, రేవంత్ రెడ్డి పైన, ఇవాళ ఉండే బల్మూర్ వెంకట్ పైన, రియాజ్ పైన, ఎవరైతే నిరుద్యోగుల తరపున వకాలు తప్పించుకొని మాట్లాడారో వాళ్ళందరి పైన పీడియాక్లు పెట్టాలా. ఎందుకంటే మీరు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులందరినీ ప్రొవోకేట్ చేశారు. నేను కొంతమంది ప్రొవోకేట్ చేస్తాడు, 200-300 మంది వచ్చిన కానీ మీరు లక్షల మంది ప్రొవోకేట్ చేశారు కదా, ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు కదా. మోసం చేసిన మీ పైన కంపల్సరీ ప్రొవోకేట్ చేయాలా. అందుకే మీద కూడా పీడీ యాక్ట్ పెట్టొచ్చేమో, పెడతారు ఇప్పుడు. నెక్స్ట్ అదే జరగబోతుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ 1 month బ్యాకే ఈయన నా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తుందని చెప్పేసి గ్రూప్ 1 విషయంలో మాట్లాడినప్పుడు నాంపల్లి కోర్టు జడ్జి కాడికి పోయి అసలు ప్రివెంటివ్ కస్టడీలో ఉన్న కేసులను ముందర పెట్టి నన్ను పీడీ యాక్ట్ పెట్టాలని ప్రయత్నం చేశారు. అసలు దాంట్లో ఉన్నటువంటి అన్ని ఏ కేసులు, నేనేమన్నా దొమ్మి కేసులు పెట్టినా, అత్యాచారం చేసినా, హత్యలు చేసినా, ఏం చేసినా మీ కేసులు పెడతారు? అంటే విద్యార్థులతో నాకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 21 ప్రకారం మాట్లాడితే నా పైన కేసులు పెడతారా? ఎన్ని కేసులు పెడతారు? గత గవర్నమెంట్ 15 కేసులు పెట్టదు. మరి 15 కేసులు పెట్టినప్పుడు తెలియదా మీకు నేను ప్రొవోకేట్ చేసిన సంగతి? మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు మాట్లాడనిచ్చారు? నా దగ్గర రావడం గల కారణాలు ఏంటి? అంటే ప్రభుత్వాలు ఏవైనా రాజ్యం అనే లక్ష్యంతో అలాగే ఉంటున్నాయి, కానీ ప్రజలు అనేవాడు, పేదరికంలో ఉన్నవాడు ఉద్యోగాల కోసం కొట్లాడితే తప్పని చెప్పేసి ఈ చట్టం అనేది ముందు చూపించే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే సామాజిక ఉద్యమకారుడు ఆలోచన చేయాలా. ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు 18 కేసులైనా నేనేమంటున్నా, ఇంకా 50 కేసులు పెట్టుకోండి. అశోక్ సార్ కొట్లాడతాడు. నా ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపేది ఉండదు.